ఓకే మాస్టర్స్, మనం ఇవాళ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం వాళ్ళ టాపిక్ ఏంటంటే, మనం మొదట శివుడి గురించి, శివతత్వం గురించి మీకు అందరికి తెలిసింది. మేడం వినబడుతుందా వాయిస్? హలో మేడం, యు ఆర్ గెటింగ్ మై వాయిస్? Yeah, loud and clear, master. Yes, sir. ఓకే, గుడ్. మనము మళ్ళీ ఏంటంటే శివుడు అంటే ఏంటి, అసలు శివుడు మనం ముందు ఇవాళ శివుడు కనెక్ట్ అవుదాం అని చెప్పి ఇవాళ పెట్టుకున్నాము ఈ సెషన్. ఫస్ట్ శివతత్వం గురించి మనం 2 ముక్కలు చెప్పుకొని అప్పుడు మనం కనెక్ట్ అవుదాము శివుడిని. మనము మనకి జ్ఞాన సన్యాస జ్ఞాన కర్మ సన్యాసి యోగం అని చెప్పి 4వ అధ్యాయం భాగవతంలో చాలా ముఖ్యమైనది. కృష్ణుడు ఏం చెప్తాడంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే మనం జ్ఞానం చేత మాత్రమే కర్మల్ని మనం దయించుకోగలుగుతాము. ఇది కాన్సెప్ట్. అది అంటే జ్ఞాన వైరాగ్యాలను మనకి ఎవరు ప్రసాదిస్తారు అంటే శివుడు, పరమశివుడు. ఆ పరమశివుడు యొక్క అస్తిత్వమే మనము సర్వ దోషాల్ని, సర్వ కర్మల్ని, సర్వ పాపాలని ఈ జీవితం నుంచి ముక్తిని కల్పిస్తుంటది. ఎందుకంటే శివుడు అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ. శివుడు అంటే నిరాకారుడు, కాలస్వరూపుడు, సర్వాంతర్యామి. అంటే ఆయనకి ఏ రూపం లేదు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిట్లో అతనయ్యే ఉన్నాడు. అతని ద్వారా ప్రతి భూమి మీద ఏదైనా అస్తిత్వం ఉంది అంటే గనక, అంటే పరి అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ విశ్వాలు, అనంత విశ్వాలు ఉన్నవి, ఇవన్నీ కలిపి అనంత విశ్వాలు కలిగిన బ్రహ్మాండాలు, అనంతమైన బ్రహ్మాండాలు, ఇవన్నీ కూడా పరి అనుకుంటే భౌతికంగా ఉన్నవి అనుకుంటే, అపరి అంటే భౌతికంగా లేనిది కూడా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. 75% మోర్ దెన్ 75% డార్క్ ఎనర్జీ ఉంది. అంటే డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ రెండు కలిపితే దగ్గర 95%. మన 5% పరి. ఆ 5% దాటి ఉన్న అపరి అంటే అనంతంగా ఉన్న డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్. ఇక్కడ డార్క్ ఎనర్జీ అనేది మనం శివుడి యొక్క చైతన్యం అనుకుంటే, డార్క్ మ్యాటర్ అనేది అమ్మవారి యొక్క శక్తి. ఈ శక్తి చైతన్యాలు బట్టి ఈ ఫిజికల్ రియాలిటీ ఏర్పడుతుంది. కాబట్టి క్వాంటమ్ ఫిజిక్స్ లో ఏం చెప్తారంటే, ప్రతిదీ కూడా ప్రతి కణము కూడా అణువులతో నిర్మించబడి ఉంది. అంటే మన బాడీలో ఏదైనా సరే ఒక ఆర్గాన్ తీసుకుంటే ఆర్గాన్ అంతా కణాలతో ఏర్పడింది. ఆ కణాలు మళ్ళీ అణువులతో నిర్మించబడి, అణువుల్లో ఏమో పరమాణువులతో నిర్మించబడింది. పరమాణువులు ఏంటి, ఇక్కడ ఇంకా పరమాణువులు లోతుకెళ్తే కనుక అక్కడ ఉన్నది ఏంటంటే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, న్యూక్లియస్, కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవి ఉన్నాయని చెప్తారు. అంటే ఈ పరమాణు స్థితి ఏ స్థితిలో ఉందంటే ఒక ఎనర్జీ ఫీల్డ్ గా ఉంది. అంటే సూక్ష్మంగా ఎనర్జీయే బిల్డింగ్ బ్లాక్ గా ఉన్న మన అస్తిత్వం అనేది ఏర్పడుతుంది. అంటే ఎనర్జీ నుంచే మనం ఈ ఫిజికల్ రియాలిటీ క్రియేట్ అవుతుంది. అది గాలి అవ్వచ్చు, నీరు అవ్వచ్చు, కణజాలంతో కూడుకున్న మన బాడీ స్ట్రక్చర్ అవ్వచ్చు, అత్యంత అంటే కఠినంగా ఉన్న మెటల్ అవ్వచ్చు, ఏదైనా సరే లోపలికి వెళ్తే కనుక, కణజాలంకి మించిన పరమాణువులోకి వెళ్తే కనుక మళ్ళీ అక్కడ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీయే మనకి ఒక ఫ్రీక్వెన్సీలో అది ఒక రకరకాల స్వభావం కలిగిన భౌతిక అస్తిత్వాలుగా ప్రదర్శించబడుతుంది. అంటే దాన్ని అస్తిత్వాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే అది ఒక వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ. అంటే వైబ్రేషన్ అంటే కనుక సౌండ్, ఫ్రీక్వెన్సీ అంటే లైట్. ఈ లైట్ అండ్ సౌండ్ సీక్వెన్స్ లోనే మనం పదార్థ రూపాలని మనము అనుభవాన్ని పొందుతున్నాం, అంటే ఫీల్ అవుతున్నాం. అంటే అది ఎలా ఫీల్ అవుతున్నాం అంటే అది పెద్ద సబ్జెక్ట్. అంటే మన బాడీలో అంటే కణజాలంలో ఉన్న, అంటే 2 రకాలు ఉంటాయి కణాలు. ఒకటి స్టాటిక్ గా ఉంటాయి, కొన్ని డైనమిక్ గా ఉంటాయి. స్టాటిక్ అంటే జీవజాలం కలిగింది, అంటే జీవాన్ని కలిగి ఉన్న ప్రతిదాన్ని మనం ఏమనుకోవచ్చు, డైనమిక్ అనుకోవచ్చు. స్టాటిక్ అంటే కార్బన్ పదార్థం. అంటే కార్బన్ అంటే పొటాషియము, కార్బను, అంటే అవి
పూర్తి ఘన పదార్థంగా ఉన్నవి. అంటే మన మట్టి అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే మట్టిలో ఉన్న ఆ మట్టిలో ఉన్న మెటలిక్ కణజాలాలు, అంటే మట్టిలో ఉన్న రకరకాల ఫెర్రస్ ఎల్లాయిస్ అంటాం అన్నమాట, రకరకాల ముడి ఖనిజ ఇదంతా కూడా అందులో అదంతా స్టాటిక్ గా ఉంది. అందులో కూడా ఎనర్జీ ఉంది, అటమ్స్ ఉన్నాయి, అందులో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో డిఎన్ఏ లేదు. డిఎన్ఏ ఎందులో ఉంటుంది అంటే ఏదైనా కణజాలాన్ని ఉత్పత్తి చేస్తుందో, అంటే మన ఒక స్ట్రక్చర్ ని, కణజాలం అంటే ఒక లివింగ్ స్ట్రక్చర్ ని బిల్డప్ చేస్తూ దాంట్లో డిఎన్ఏ ఉంటుంది. అందుకే దాని డైనమిక్, అంటే సూక్ష్మజీవులు అవ్వచ్చు, ఎటువంటి జీవజాలం అవ్వచ్చు, చెట్టులు అవ్వచ్చు, ఇవన్నిటిలో కూడా డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ లేనిది ఏది అంటే గనక కొన్ని ఖనిజాలు మాత్రమే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శివుడు కూడా 2 రకాల అస్తిత్వంతో ఉన్నాడు. స్తబ్దంగా ఉన్నాడు, ఇన్యాక్టివ్ గా ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు. 2 రకాలుగా ఆయనే ఉన్నాడు. అంటే శివుడు ఏంటంటే ఎనర్జీ పరంగా ఉన్నాడు. అందుకే శివుడు శివ అంటే ఎనర్జీగా అన్నిట్లో అతనై ఉన్నాడు కాబట్టి అతని నుంచే సమస్తం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి చోట, అంటే మన భావ ప్రకంపనలో కూడా, భావాన్ని వ్యక్తీకరించడంలో కూడా ప్రకంపన అనేది లేకపోతే భావం అనేది వ్యక్తం అవ్వదు. కాబట్టి మన భావనలో కూడా శివుని యొక్క అస్తిత్వం ఉంది. అందుకే భక్తి ద్వారా శివుడిని పట్టుకోవడానికి అవుతుంది. అంటే భావ ప్రకంపన అతను లేని ఎగ్జిస్టెన్స్ అంటూ లేదు. ఏ రకంగా ఉన్నాడంటే జ్ఞాన వైరాగ్యాలుగా ఉన్నాడు. అంటే దేనితో సంబంధం లేదు కాబట్టి ఆయన అన్నిటితోటి కలిసి ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని విధాలుగా ఉన్నాడు. అది భావనాత్మకంగా కూడా ఉన్నాడు. మన మనుషుల సామ్రాజ్యంలో తీసుకుంటే కనుక మన కణజాలం అంతా భావ ప్రకంపనల మీద మన డిఎన్ఏ అనేది వైబ్రేట్ అవుతుంటుంది. అంటే మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసమే ఒక దారి ఏర్పరచుకుంటుంది. ఎవరికి? ఆ పరమశివుడి యొక్క అస్తిత్వానికి దారి ఏర్పరచుకుంటుంది. అంటే పరమశివుడు మన భావమయ చేతన కూడా శివుడి అస్తిత్వంగా ఉంది. కాబట్టి మనం ఏ రకంగా అయినా సరే శివుడిని మనం కనెక్ట్ అవ్వచ్చు. ఏ రూపంలో ఏ రకంగా అయినా సరే శివుడు, ఎందుకంటే అన్నిట్లో క్రియాశీలకంగా శివుడి యొక్క అస్తిత్వంతో అన్ని విస్తరిస్తున్నాయి. కాబట్టి ఆ శివుడిని ఏ రకంగా అయినా పొందొచ్చు మనం. ఏ రకంగా అంటే ఇప్పుడు అందుకే భూత ప్రేత పిశాచాలు, రాక్షలు, యక్షులు, కింపుళ్ళు, దేవతలు అందరూ శివుడిని అందుకోగలుగుతారు. అంటే శివుడు అన్ని చోట్లకి అతనే అస్తిత్వంగా ఉన్నాడు. అయితే ఈ శివుడు ఇవాళ ఏమనుకున్నాం, మీకు ఈ శివుడిని వెనకాల నేను అరుణాచల, ఇది అరుణాచలం, ఇది అరుణాచల శిఖరం. ఈ అరుణాచల శిఖరాన్ని ఏం చెప్తాం అంటే శివుడి యొక్క మూల అస్తిత్వంగా కూడా చెప్తాం. మూల అస్తిత్వం అంటే అరుణాచలం గురించి నేను వేరేగా చెప్పక్కర్లే, యూట్యూబ్ లో మీరు విపరీతంగా విని ఉన్నారు వీటి గురించి స్టోరీస్, కాబట్టి ఎక్కువ చెప్పక్కర్లేదు. ఈ శివుడు అనేది అన్ని రూపాల్లో, అన్ని విధాల, అన్ని చోట్ల, అన్నిటిని నడిపిస్తున్నాడు కాబట్టి, మూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ అరుణాచలం ప్రత్యేకత ఏంటంటే శివుడి యొక్క ప్రాథమిక అస్తిత్వాన్ని అరుణాచలం యొక్క ప్రత్యేకతగా చెప్పాలి. అంటే ఇప్పుడు నిజానికి శివుడు కైలాస పర్వతంలో ఉంటారు. ఆయన యొక్క పరిపూర్ణ అస్తిత్వం అంటే ఏంటి అంటే కనుక జ్ఞాన వైరాగ్యాల యొక్క మూలతత్వం ఏంటంటే శివుడు మొదటి గురువుగా ఎవరంటే కనుక దక్షిణామూర్తి అంటే మనం శివుడి యొక్క మూల అస్తిత్వం దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి అంటే అతను దేవతల గురువు. దేవతలు అంటే అసలు మన సత్యయుగం, మనం ఏంటి త్రేతాయుగం నుంచి మనం కంటిన్యూ అవుతున్నాం. మన జీవిగా, అంటే జీవాత్మగా క్రియేట్ అవడానికి మూలకారకులు ఎవరైతే ఉన్నారో దేవతల నుంచి భౌతిక రూపంలో విస్తరించబడిన సప్త ఋషుల యొక్క జ్ఞానంచే ఆర్యుల యొక్క సనాతన ఆర్య సంస్కృతి, అంటే ఋషి సంస్కృతి ద్వారా మన యొక్క మానవుల యొక్క ఉత్పత్తి, దానికి అనుగుణమైన ప్రత్యుత్పత్తి జరిగింది. మానవలోక ఏర్పడి, అంటే మానవలోకానికి మూలమైన ఇంజనీర్స్ గా ఉన్నటువంటి ఋషులు, గంధర్వులు, దేవతలు, వాళ్ళకి ఒక అత్యున్నతమైన ఒక ముందు మన భౌతిక ఈ ప్రపంచం ఏర్పడే ముందు వాళ్ళు దేవతాలోకం అనేది అస్ట్రల్ గా ఇక్కడ క్రియేట్ అయింది. ఆ దేవతాలోకానికి, అంటే మానవ సంతతికి, మానవ మూలాలకి మూలమైన అసలైన ఆ దేవతాలోకాలకి కేంద్ర స్థానం ఎక్కడ అంటే అరుణాచలం. ఎందుకంటే అరుణాచలం
శాస్త్రపరంగా ఏం చెప్తుంటారంటే ఇక్కడ దక్షిణామూర్తి ఇక్కడ నిలవై ఉన్నాడు, దీని మీద దక్షిణామూర్తి ఉంటాడు. ఈ అరుణాచలం మీద దక్షిణామూర్తి ఉన్నాడు అంటే మళ్ళీ దక్షిణామూర్తి ఎలాగుంటాడంటే ఆయన మనిషి కాదు కదా, దేవుడు అసలు మూలం, మొత్తం విశ్వానికే మూలంగా ఉన్న పరమాత్ముడు కాబట్టి ఆయన ఈ ప్రాంతం నుంచి అస్ట్రల్ గా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాడు. అంటే అస్ట్రల్ ఫీల్డ్ అనే దానికి కాలమాన పరిస్థితులకి అతీతంగా ఉంటుంది. అంటే సార్ ఇన్ని మహాబుద్ధి లోకాలు ఉన్న అనంత లోకాలు ఉన్న వాటికి ఇక్కడే ఉన్నాడా శివుడు అంటే కనుక, అంటే శివుడి యొక్క మూలతత్వమైన దక్షిణామూర్తి ఇక్కడే ఉన్నాడంటే ఆయన అస్ట్రల్ గా, కాబట్టి ఇది అస్ట్రల్ ప్రొజెక్షన్ కి ఇది ఒక ఎగ్జిస్టెన్స్, అంటే ఇది ఒక పోర్టల్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ అంటే కాలమాన పరిస్థితికి అతీతంగా ఉంది కాబట్టి దాని యొక్క మూలం ఇక్కడ ఇదిగా అది శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాలు చెప్పాయని అంతేకాకుండా మన మహాయోగి అరుణాచలంలో గొప్ప చెప్పుదగ్గ యోగి రమణ మహర్షి కూడా ఇది చెప్పారు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడ అస్ట్రల్ గా జ్ఞానానికే మూలమైన జ్ఞాన ప్రదాత అయినటువంటి దక్షిణామూర్తి ఆయన ఎగ్జిస్టెన్స్ ఇక్కడే ఉంది. అంటే ఇక్కడ ఆయనతో పాటు దేవతలందరూ కూడా ఇక్కడి నుంచే మొత్తం విశ్వాన్ని ఆపరేట్ చేసే దేవతలకి మూలాలు ఇక్కడే ఉన్నాయని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి చాలా మంది ఇది అంటే ఈ యొక్క అరుణాచలం చుట్టూరు అందుకే చాలా చాలా సమాధులు, జీవ సమాధులు ఉంటాయి, వేల సంవత్సరాల జీవ సమాధులు, కొన్ని లక్షలు అన్నారు, అంటే సత్యయుగం నుంచి లెక్కేసుకుంటే లక్షలు ఉంటాయి, కానీ ఇప్పటికీ మనకి కొన్ని వందల జీవ సమాధులు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. ఇది ఈ యొక్క ప్రత్యేకత ఎక్కడా లేదు భూప్రపంచంలో. కాబట్టి మనం ఈ అరుణాచలం అనగానే మన శివుడికి మూలంగా ఉన్నటువంటి ఆ పరమశివుడికి మూలంగా దక్షిణామూర్తికి కూడా మనం కనెక్ట్ అవుతాము. ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ ఇవాళ దక్షిణామూర్తి అంటే కంప్లీట్ గా ఆయన్ని మనం పౌర్ణమి రోజున మనం కనెక్ట్ చేసుకుందాం, నెక్స్ట్ పౌర్ణమికి దక్షిణామూర్తితో కనెక్ట్ చేసుకుందాం. దక్షిణామూర్తి అంటే ప్యూర్ మాట, ఓన్లీ దేవతా లోకానికి మాత్రమే ఆయన అంటే జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని ఇచ్చిన ఆ మూల చైతన్య శక్తిగా చెప్పుకోవచ్చు, ఈశ్వరుడు యొక్క అస్తిత్వంగా చెప్పుకోవచ్చు మొదటి గురువుగా. అయితే అప్పటికి ఇంకా మానవ అంటే డ్యుయాలిటీ అంటూ లేదు, ఇంకా అంటే మానవులు దానవులు అనే కాన్సెప్ట్ అప్పుడు లేదు కాబట్టి దేవతలుగా అస్ట్రల్గా ఉన్న దివ్య లోకాలకి అప్పుడు తర్వాత ఎక్స్టెన్షన్ శివుడు అనగానే మనకి రెండు వస్తాయి, అంటే మానవులు దానవులు రాక్షసులు అన్ని రకాల ఎగ్జిస్టెన్స్ కి అంటే భౌతిక అస్తిత్వానికి శివుడు కామన్ గా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ రోజు అమావాస్య కాబట్టి సోమావతి అమావాస్య ఏంటంటే ఇవాళ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. సోమావతి అమావాస్య అంటే కరెక్ట్ గా సోమావతి అంటే మీకు అర్థం అవుతుంది, అంటే సోమవారం శివుడికి అత్యంత ప్రీతిదాయకము, ప్లస్ ఈ సోమావతి అమావాస్య కూడా సోమవారం వచ్చింది, అది శివుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన ఒక అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అస్తిత్వానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ అందరూ కూడా ఈ రోజు వచ్చిన వాళ్ళంతా ఈజీగా ఈ రోజున మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రోజున శివుడిని మనం కనెక్ట్ అవ్వడం వలన, శివుడు అంటే ఎవరు? జ్ఞాన ప్రదాత, కర్మల్ని పూర్తిగా దగ్ధం చేయగల అనంతమైన అసాధారణమైన చైతన్య శక్తిని ఆయన నుంచి పొందగలుగుతాం. తర్వాత శివుడు బోలాశంకరుడు కాబట్టి మనకి ఓన్లీ సరెండర్ అయ్యి భక్తి భావనతో ఆయన మనం కరెక్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మన జన్మల కర్మలను కూడా చిటికలో ఆయన పక్కన తీసి పెట్టగలిగే శక్తి ఆ పరమశివుడికే ఉంది. ఎందుకంటే సర్వస్వం ఆయన నుంచి పుడుతుంది కాబట్టి దేన్నైనా నాశనం చేయగలిగేది, దేనైనా మనలో మార్పు తీసుకురాగలిగే చైతన్య శక్తి ఆయనలోనే ఉంది. కాబట్టి ఇవాళ అద్భుతమైన ఈ సోమావతి అమావాస్య రోజున ఈ సోమవారం ప్రత్యేక అమావాస్య అంటే ఎప్పుడు ఏంటంటే ఈ అమావాస్య ఎప్పుడు ఎలా ప్రత్యేకత ఉంటే ఒక రకంగా పౌర్ణమికి ఉన్న ఒక ప్రత్యేకత పౌర్ణమికి ఉంటే అమావాస్యకు ఉన్న ప్రత్యేకత అమావాస్య ఉంది. పౌర్ణమి రోజున ఏమవుతుందంటే విజ్ఞానాన్ని పొందడానికి ముఖ్యంగా అంటే లైట్ ఎనర్జీతో అసెండ్ అవడానికి అనంత చైతన్యము మహావిజ్ఞానాన్ని దేవలోకాల నుంచి వాళ్ళ యొక్క సిద్ధి శక్తుల్ని అంటే దివ్యపరమైనవి పొందడానికి పౌర్ణమి ఎప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. మరి అమావాస్య ప్రత్యేకత ఏంటంటే శక్తితో కూడిన
చైతన్యం ఉంటది. శక్తి అంటే అమ్మవారి యొక్క శక్తి కూడా ఈ రోజున అంటే అమావాస్య శక్తి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది డామినేటెడ్. కాబట్టి శక్తి అనేది కర్మల్ని దగ్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ శివుడి యొక్క చైతన్యం శక్తితో కూడుకొని ఉంటే అంటే అర్ధనారీశ్వరుడి యొక్క శక్తి చైతన్యాలు కలిగింది అది ఎప్పుడు అమావాస్య రోజున ఉంటుంది. అంటే అమావాస్య రోజున శివుడి యొక్క తత్వంలో శక్తి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కర్మల్ని శక్తి ఉంటే కనుక కర్మలు దగ్ధం అవ్వదు. కర్మల్ని అసలు మనం ఈ భౌతిక అస్తిత్వం అనేది శక్తితోటి క్రియేట్ అవుతుంది. కాబట్టి భౌతిక అస్తిత్వానికి సంబంధించిన కర్మల్ని మనం దోషాలని నివారించుకోవడానికి ఆ శివుడి యొక్క శక్తి చైతన్యాలు అంటే శివుడి యొక్క శక్తితో కలిగిన చైతన్యం. శక్తి అనగానే అమావాస్య ఎప్పుడు అమ్మవారికి రిలేటెడ్ ఎప్పుడు అమావాస్య. కాబట్టి ఈ రోజున ఆ శివుడి యొక్క మన చైతన్యం ద్వారా జ్ఞానపరమైన ఆ దివ్య చైతన్యాన్ని శక్తితో కలిసి మనం అలైన్ చేసుకోగలిగితే మనకి చాలా ఈజీగా మనము డిస్కనెక్ట్ చేసుకోగలుగుతాం ఈ రోజున. కాబట్టి ఈరోజు సంకల్ప ధ్యానం కాన్సెప్ట్ శివుడు అనేది మీకు అర్థమైంది. ఆయన ప్రతి మూలాల్ని మహా చైతన్యంగా ప్రతి కణకణమును అణువులో ఈవెందో మన డిఎన్ఏని కూడా పెనెట్రేట్ చేయగల భావ చైతన్య పరంపరలో ఆయన్ని మనం ఇన్వైట్ చేసుకుంటే అన్ని లెవెల్లో కూడా ఆయన శక్తితో కూడుకుని ఉంటారు. కాబట్టి అమావాస్య కాబట్టి ఈజీగా మనం కర్మల్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ రిలాక్స్గా కళ్ళు మూసుకోండి, చాలా రిలాక్స్గా హ్యాపీగా కళ్ళు మూసుకోండి. నేను ఉన్నది అరుణాచలం. ఈ అనేక మంది యోగులు ఉన్న జీవ సమాధిలో ఉన్న యోగుల యొక్క క్షేత్రంలోనే ఉన్నాను. ఎదురుగుండా ఈ అరుణాచలేశ్వరుని యొక్క ఈ దివ్యమైన భవ్యమైన క్షేత్రం నుంచే ఈ ఎనర్జీస్ తోటి మనం కనెక్ట్ అవుతూ ఆ శివుడిని మనం కనెక్ట్ చేసుకుందాం. శివుడిని మనం ఆయన ఎనర్జీని అలైన్ చేసుకుందాం మన డిఎన్ఏ. సో మాస్టర్స్ కంప్లీట్ గా రిలాక్స్ గా కూర్చోండి. రిలాక్స్ 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 రిలాక్స్. ఈరోజు అత్యంత ప్రత్యేకమైన సోమవతి అమావాస్య రోజున మన భూమిపై కాలాలను ఋతువులను రాత్రి పగలను ఏర్పరుస్తూ ప్రకృతి యొక్క ఉత్పన్నతకు అదేవిధంగా జీవ చైతన్యానికి అనుకూలమైన వాతావరణాన్ని ఋతువులను ప్రకృతి యొక్క సమతుల్యాన్ని కాపాడుతూ ఈ భూమిపై మన జీవన అస్తిత్వానికి భూమాత మీద ఉన్న చైతన్యాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఆ పరమశివుడిని జటాజుటాలలో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి సోమావతి ఆ చంద్రుడిని మనము మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం మాస్టర్స్. చంద్రుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే భూమితో పాటు భూమికి సూర్యుడు తండ్రి అయితే చంద్రుడు తల్లిలాగా అన్ని అంటే రాత్రి పగలే కాకుండా సకల వనరుల సమృద్ధికి తన వంతు తను సహకరిస్తూ మనం ఈ భూమి మీద జీవాత్మగా ముందుకు కొనసాగడానికి ప్రతి జన్మకి అనుకూలించే విధంగా మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ సోమావతి ఆ చంద్రుడి యొక్క శివుని యొక్క అస్తిత్వంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు మనం చంద్రుడిని నమస్కారం చేసుకుంటూ అదే విధంగా అనేక జన్మలుగా
మహామూల చైతన్య శక్తి, మహాజగజ్జని, మహాకాళి యొక్క అస్తిత్వంగా ఉన్నటువంటి మాతా భువనేశ్వరి యొక్క దివ్య అనుగ్రహంతో భువనేశ్వరి యొక్క శక్తిగా విస్తరించి ఉన్న మనల్కి ఈ భౌతిక శరీరాన్ని కల్పించిన దివ్యధరణి భూమాతకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ భూమాతలో ఈ భూమి యొక్క అస్తిత్వంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి ఖనిజ సామ్రాజ్యానికి శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ భూమాతలో ఉన్నటువంటి అత్యంత క్రియాశీలక పాత్ర వహిస్తూ మన యొక్క జీవాత్మలకు ప్రాణశక్తిని, అదేవిధంగా ధాతు పుష్టిని కలిగిస్తున్నటువంటి ప్రకృతి మాతలో క్రియాశీల పాత్ర వహిస్తున్నటువంటి వృక్ష జాతికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. అలాగే మూడో సామ్రాజ్యమైనటువంటి భూమాత యొక్క మూడో సామ్రాజ్యం సవకల జీవకోటి రాశికి మిత్రుత్వంతో కూడిన ఆత్మాభివందనాలు మరియు అష్టాంగ ప్రణామాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. అలాగే నాలుగో ప్రపంచంగా ఉన్నటువంటి భూమాత యొక్క భాగంగా ఉన్నటువంటి మానవుల యొక్క అత్యున్నతమైన చైతన్య స్థితి కలిగిన సప్త ఋషుల యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి యోగులు, ఆత్మజ్ఞానులు, అదేవిధంగా ఈ యొక్క పరమశివుని యొక్క మూల చైతన్యపు అస్తిత్వంగా ఉన్నటువంటి అరుణాచల శివ, ఆ అరుణాచల శివ క్షేత్రములో వేల సంవత్సరాలుగా తపస్సు జీవ సమాధుల్లో ఉంటూ మానవ లోకాన్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ ఋషి సంస్కృతికి సంబంధించిన సప్త ఋషుల మహా చైతన్యాన్ని ముందుకు నడిపిస్తూ మానవ అస్తిత్వాన్ని ముందుకు మానవ అస్తిత్వం తమ అనుగ్రహంతో మనలందరికీ అన్ని రకాలుగా దారి చూపిస్తున్నటువంటి జీవ సమాధుల్లో ఉన్నటువంటి ఈ గురువులందరికీ కూడా, పరమ గురువులందరికీ అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క భూమాతలో ఆది కాలం నుంచి సత్యయుగం నుంచి నేటి వరకు మన భూమి మీద ఉన్నటువంటి క్షేత్ర చైతన్య శక్తికి ఎప్పటికప్పుడు ఉన్నత పరిధుల్లోకి దారి చూపిస్తున్నటువంటి దివ్య దేవతా శక్తులకు, దివ్య దేవతా మూర్తులకు, అసెండెడ్ అండ్ అస్ట్రల్ మాస్టర్స్ కి హృదయపూర్వక ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే మనకి ఈ యొక్క దివ్య భవ్యమైనటువంటి కర్మరహిత ఆ శివుని యొక్క మహా చైతన్యాన్ని, ఆ అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత కీలకమైన మానవ ప్రగతికి మూలమైన ఈ ధ్యాన మార్గాన్ని మనందరికీ దారి చూపించిన మన ప్రీతమ గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క పూర్ణాత్మైనటువంటి ప్రజ్ఞాత్మకు ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఆయన యొక్క ప్రజ్ఞాత్మకు మన మధ్యకు వచ్చి
ఈరోజు మన సంకల్పాలను నెరవేర్చే విధంగా మనల్ని మార్గదర్శనం చేయవలసిందిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పత్రిసారి యొక్క పూర్ణాత్మ అనేటువంటి మహాప్రజ్ఞాత్మని హృదయపూర్వకంగా వినయంగా మన మధ్యకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. అలాగే విశ్వమాత మూల చైతన్య శక్తి, విశ్వమాత మహాజగజ్జని మహాకాళి యొక్క అనంత విశ్వ చైతన్య శక్తిని ఫిఫ్త్ డైమెన్షనల్ గేట్వే ద్వారా ఈ భూమికి అనేక రకాలుగా, ముఖ్యంగా యోగులకు ఆత్మజ్ఞానాలకు దారి చూపించడానికి ఈ యొక్క కుంభయుగంలో కల్పతరువుగా ఉంటూ మన ధ్యానులకి యోగులకి కల్పతరువుగా ఉన్నటువంటి శ్రీ అమర ఆర్య మమతార్ బాబాజీకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ బాబాజీ గారి యొక్క అస్తిత్వంలో, ఆయన యొక్క నేతృత్వంలో సప్త ఋషుల యొక్క మల్టీ డైమెన్షనల్ హయ్యర్ ఎనర్జీ అస్ట్రల్ ఫీల్డ్ గా ఉన్నటువంటి శంబాలాని నేతృత్వం వహిస్తూ ఆ శంబాలా యొక్క మహా విశ్వ చైతన్యాన్ని యోగులకు ఆత్మజ్ఞానులకు అందిస్తూ ఆ విశ్వ చైతన్యపు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య విశ్వ చైతన్య శక్తి ప్రకంపనల్ని మనందరికీ తమ యొక్క ప్రేమ కృపా కటాక్షాల ద్వారా కనెక్ట్ చేయమని బాబాజీ గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుందాం. మనము మహా విశ్వ చైతన్య శక్తిగా ఉన్నామంటే ఈ యొక్క అరుణాచల దివ్య మహాశక్తి క్షేత్రం యొక్క ఈ అరుణాచల శివ యొక్క మహా చైతన్యాన్ని మనలోని అణువణువున కణకణమున నింపవలసిందిగా సప్త ఋషుల మండలి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి శంబాలా చైతన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పరమ గురువులకు, హిమాలయ యోగులకు, బాబాజీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటూ మీ అందరూ కూడా మీ యొక్క శిరస్సు పైన ఒక 2x2 గోల్డెన్ మెర్కబాని, మీకు గోల్డెన్ కలర్ లో కానీ అయితే అనంతమైన మిరిమిట్లు కలిపే డైమండ్ మెర్కబాని మీరు సంకల్పం చేసుకున్నారు. ఈ యొక్క మెర్కబాని మనము మహాకాల యంత్రంగా చెప్పుకోవచ్చు. కాలాన్ని శాసించే మహాకాల భైరవుడి యొక్క మరియు శివుడి యొక్క ప్రత్యక్ష అస్తిత్వంగా ఉంటూ ఈ కాల యంత్రము ద్వారా ఆ మహాశక్తి చైతన్యం మిరిమిట్లు గొల్పడాన్ని మీరు సంకల్పం చేసుకోండి, లేకపోతే ఊహించుకోండి. ఆ మిరిమిట్లు కొలుపుతున్న అఖండ మహా చైతన్యం ఆ అత్యంత శక్తివంతమైన వజ్రకాంతితో మెరుస్తున్నా లేదా బంగారు కాంతితో ఉన్నటువంటి ఆ చైతన్యము, ఆ శివుని యొక్క దివ్య అనుగ్రహము, బాబాజీ మౌతర్ బాబాజీ యొక్క ప్రేమ కృపా కటాక్షలతో మరియు ప్రతిసారి యొక్క మార్గదర్శనంలో సమస్త దేవతలు మరియు సమస్త దివ్య దేవతల యొక్క దివ్య ఆశీస్సులతో ఆ చైతన్యాన్ని మీ యొక్క సహస్రారం నుండి మీ శరీరంలో విస్తరించడాన్ని, వ్యాపించడాన్ని మీరు పూర్తిగా అనుభూతి చెందిన ఆ పరమశివుడి యొక్క ఆ దివ్యమైన భవ్యమైన చైతన్య శక్తిని మీ శరీరం అంతా విస్తరించడాన్ని, మీ ముఖ్యంగా ఆ మెరుమిట్లు కలిపి కాంతివంతమైన
అనంత విశ్వం నుంచి ఆకర్షిస్తున్నటువంటి ఆ చైతన్య శక్తి మెరుగెట్లు గలుపుతున్న కాంతివంతమైన వజ్రకాంతి బంగారు కాంతితో ఉన్నటువంటి ఆ మెరకబా మహాకాళ యంత్రం ద్వారా మీ శరీరం అంతా విస్తరించడాన్ని, వెలుపుల బయట ఆ వెలుగులో మీరు పూర్తిగా నిండిపోవడాన్ని మీరు అనుభూతి చెందండి. సంకల్పం చేసుకోండి. అత్యంత వెలుగుతో నలువైపులా విస్తరిస్తున్నటువంటి ఆ బంగారు కాంతిలో పూర్తిగా మునిగిపోదాం మాస్టర్. పూర్తిగా సముద్రం మీ చుట్టూరంతా విస్తరిస్తూ, మీ రూమ్ నిండా విస్తరిస్తూ, మీరున్న హౌస్, మీరున్న ప్రాంతము, మీరున్న ఒక ఊరు, అలాగే ఆ యొక్క రాష్ట్రము, దేశం అంతా విస్తరిస్తున్న కాంతిలో ఆ కాంతి, ఆ బంగారు కాంతి మీ యొక్క శిరస్సు యొక్క బ్రహ్మరంధ్రము గుండా మీ యొక్క మెదడు అంతా ఆ కాంతి విస్తరించడాన్ని పూర్తిగా అనుభూతి చెందండి. ఆ మెదడులో ఉన్నటువంటి అణువున కణకణమున మరియు కళ్ళు పూర్తిగా మీ ముక్కు రంధ్రాల్లో, అలాగే నాసికా రంధ్రం, అలాగే మీ యొక్క పూర్తిగా అన్ని ఆర్గన్స్ లో, నోటి భాగంలో ఉన్న నాలిక, దంతాలు సమస్తం, అలాగే వెన్నుముక వైపు మెడుల, వెన్నుముక యొక్క మూల భాగం నుంచి వెన్నుముక కిందనంతా కూడా ఆ చైతన్యం విస్తరించడాన్ని, బంగారు కాంతి విస్తరించడాన్ని, మీ యొక్క బాడీ యొక్క మీ రెండు భుజాలకి, ఈ యొక్క కంఠము, అలాగే మెడ, భుజాల అంతా కూడా ఆ కాంతి బంగారు కాంతి విస్తరించడాన్ని, అలాగే మీ చెస్ట్, అలాగే మీ బ్యాక్, అలాగే సమస్త మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ లో ఆ శివుని యొక్క ప్రకంపనల దివ్యమైన భవ్యమైన ఆ బంగారు కాంతి యొక్క ఆ అత్యద్భుతమైన ఆ వైబ్రేషన్స్ ని ప్రతి ఆర్గాన్ లో కణకణమున అణువణువున ఫీల్ అవుతుంది. మొత్తం ఆ బాడీ అంతా మీ యొక్క ఊపిరితిత్తులు, అలాగే మీ యొక్క కాలేయము, అలాగే ఇంటెస్టైన్స్, మీ యొక్క సమస్త ఆర్గన్స్ లో కూడా గుండె, అలాగే మీ పై కడుపు భాగము, డయాఫ్రమ్ పైన, అలాగే డయాఫ్రమ్ కిందన మొత్తం మీలో ఉన్నటువంటి కణ వ్యవస్థలో ప్రతి ఆర్గన్ లో, అలాగే వెన్నుముక భాగములో మొత్తం అంతా కూడా ఈ బంగారు కాంతి చైతన్యాన్ని, మెరిమెట్లు కలిపే బంగారు చైతన్యాన్ని పూర్తిగా అనుభూతి చెందాలి. ఆ శివుని యొక్క మహా ప్రకంపన చైతన్య శక్తి, బాబాజీ యొక్క ప్రేమ కటాక్షాల ద్వారా పూర్తిగా మన శరీరంలో రెండు చేతులు, భుజాలు, ఫింగర్స్, అలాగే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, 5 ఫింగర్స్ లో కూడా ఆ వైబ్రేషన్స్ పూర్తిగా విస్తరించడాన్ని, ఆ చైతన్య శక్తి యొక్క ప్రకంపనల్ని, ఆ దివ్యమైన భవ్యమైన అనుభూతిని పూర్తిగా అనుభవించండి మాస్టర్. అలాగే మీ బాడీ పై నుంచి మరింత చొచ్చుకు వస్తున్న బంగారు కాంతితో మీ యొక్క వీపు భాగము, మీ యొక్క హిప్స్, అలాగే మీ యొక్క మొదట ఉన్నటువంటి అన్ని లోవర్ అబ్డామినల్ కిడ్నీస్ తో పాటు మీ యొక్క ఎటువంటి మీకు లోపాలు ఉన్నా సరే ఆ లోపాలన్నీ కూడా తొలగిపోయే విధంగా ఈ చైతన్యాన్ని అనుభూతి చెందండి. అణువణువున కణమున, అలాగే మీ ప్రొడక్టివ్ ఆర్గన్స్, అలాగే మీ యొక్క హిప్స్, తొడలంతా కూడా విస్తరించడాన్ని, ఆ లోపల ఉన్నటువంటి కణజాలంలో, ఎముకల్లో, కుడి ఎడమ మురుకుల్లో కూడా ఆ యొక్క వైబ్రేషన్ ని కణకణమును అణువణువున ఫీల్ అవ్వండి. అది పూర్తిగా చైతన్య శక్తి ప్రతి భాగంలో, ప్రతి కణంలో హీల్ చేయడాన్ని మీరు అనుభూతి చేయండి. అదేవిధంగా మీ యొక్క కాళ్ళు కుడి ఎడమ పిక్కలు, అలాగే కాళ్ళ యొక్క మోకాల నుంచి పూర్తిగా పిక్కలు, ఆపై యాంకిల్స్, అలాగే కుడి ఎడమ మడమల చీల మండలాల్లో, అలాగే కుడి ఎడమ
వేళల్లో సైతము ఆ కాంతి పరిపూర్ణంగా విస్తరించడాన్ని అనుభూతి చెందండి. మరింతగా విస్తరిస్తూ వస్తున్నటువంటి ఆ మహాకాల యంత్రం ద్వారా వస్తున్నటువంటి ఆ బంగారు కాంతి మీరింతగా 4 వైపులా మిరిమిట్టుకుని విస్తరిస్తూ మీ బాడీలోకి చొచ్చుకొస్తున్న కాంతి అన్ని చోట్లకు, ప్రతి ఆర్గాన్, ప్రతి ఎముక, ప్రతి ఒక్క కణము, కణజాలముతో సైతము ఆ వైబ్రేషన్ ని మీరు ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే ఈ ఫిజికల్ బాడీలో మొత్తము విస్తరించిన ఇవి మీ స్వేద రంధ్రాల ద్వారా శరీరం అంతా బయటికి చిమ్ముతూ మీరు పూర్తిగా ఒక బంగారు కాంతితో, ఒక బల్బు లాగా, లైట్ లాగా మీరు బంగారు కాంతితో మెరేయడాన్ని అనుభూతి చెందండి లేదా సంకల్పం చేసుకోండి. ఈ బంగారు కాంతిలో మీ యొక్క మరింత ఉధృతంగా మీ పైనుంచి వస్తున్నటువంటి బంగారు కాంతితో మీ శరీరంలో చొచ్చుకుంటూ శరీరం లోపల చర్మం ద్వారా, స్వేదరంధ్రాల ద్వారా కాంతి అన్ని వైపులకి మెరుగుట్లు గొలుపుతూ విస్తరిస్తూ మీరు ఒక కాంతివంత బంగారు కాంతితో వెలుగొందడాన్ని, బంగారు కాంతితో మెరియడాన్ని మీరు అనుభూతి చెందండి. ఈ అత్యద్భుతమైన దివ్యమైన భవ్యమైన కాంతి శరీరంపై ఉన్న ప్రతి చర్మ రంధ్రములో కూడా, చర్మం ఉన్న ప్రతి చోట ఈ కాంతి వెదజిల్లుతూ నలుగు వైపులా ఆ కాంతిని వెదజిల్లడాన్ని మీరు పూర్తిగా అనుభూతి చెందండి లేదా సంకల్పించు. ఈ కాంతి ద్వారా మీ బాడీలో ఉన్నటువంటి నకారాత్మకమైన ఎనర్జీని బ్లాక్ చేసే ఎటువంటి మృత కణాలు లేదా ఆ మృత కణాలకు ద్వారా ఏర్పడే ఎనర్జీ బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోవడాన్ని, అవన్నీ ఈ బంగారు కాంతిలో కరిగిపోవడాన్ని పూర్తిగా అనుభూతి చెందండి. ముఖ్యంగా మీ యొక్క ఫిజికల్ బాడీ అంతా ఈ బంగారు కాంతితో నింపబడి బంగారు కాంతి యొక్క ఈ యొక్క తరంగాల్లో పూర్తిగా మృత కణాలన్నీ కూడా పూర్తిగా తొలగించబడి అత్యద్భుతమైన స్పష్టమైన బంగారు కాంతితో మెరిసే మీ యొక్క కణ సముదాయము సూక్ష్మంగా ఆ దివ్య ప్రకంపనల యొక్క భవ్యమైన చైతన్య శక్తిని ప్రతి చోట అనుభూతి చెందింది. కణకణున కణకణున ఆ పాజిటివ్ వైబ్రేషన్, ఆ అనుభూతిని మీ శరీరం అంతా మరింతగా మీ నుంచి విస్తరిస్తున్నటువంటి బంగారు కాంతిలో మీకు పనికిరాని వ్యర్థంగా ఉన్నట్టుకి కర్మలకి ఆధారంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యర్థ కణాలు, వ్యర్థ అణువులు కూడా పూర్తిగా ఈ బంగారు కాంతితో నిండిపోవడాన్ని, అవి బంగారు కాంతిలో కలిసిపోవడాన్ని, అవన్నీ కూడా బంగారు కాంతితో ఎరిమెట్లు గొలపడాన్ని, ఈ కణకణమున అణువున ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించండి. ఆ సూర్య యొక్క ప్రేమ కృపా కటాక్షాన్ని సమస్త విశ్వంలో సమస్త అత్యద్భుతమైన దివ్యమైన చైతన్య శక్తికి మూలంగా ఉన్నటువంటి ఆ పరమశివుని యొక్క దివ్యమైన కృపా కటాక్షాలను ఈ బంగారు కాంతి ద్వారా పూర్తిగా అనుభూతి చెందండి. ఈ బంగారు కాంతి ద్వారా ఆ శివుని అస్తిత్వంలో ఉన్న సకల దేవతలను కూడా మీరు ప్రతి చక్రం ద్వారా అనుభూతి చెందండి. ఇప్పుడు ఆ శివుని యొక్క ఈ దివ్యమైన భవ్యమైన యొక్క ప్రచండమైన శక్తి చైతన్యంలో భాగంగా ఉన్నటువంటి ఈ భూమిపై సమస్త ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు మరియు సమృద్ధిని కలగజేసే భువనేశ్వరి మాత, భూమాత యొక్క చైతన్య శక్తిగా ఉన్నటువంటి భువనేశ్వరి మాతని, ఆమె అనుగ్రహాన్ని, ఆమె యొక్క దివ్య భవ్యమైన ప్రకంపనలను మీ యొక్క మూలాధారంలో అనుభూతి చెందండి మాస్టర్స్. భువనేశ్వరి మాతని తలుచుకుంటూ ఆమె యొక్క అత్యంత భవ్యమైన దివ్యమైన శక్తి చైతన్యాన్ని మీ యొక్క
వెన్నెముక భాగములో చివరగా ఉన్నటువంటి కుండలినికి ఆధారంగా ఉన్న ప్రాంతంలో అక్కడ మూలాధారం యొక్క నీ యొక్క బాడీ అంతటికి మధ్యలో కిందగా మీరు ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా ఆ ఏరియాలో భువనేశ్వరి మాతని ప్రప్రదంగా మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ ప్రాంతంలోని మీకు వీలైతే నేను చెప్పిన బీజాక్షి మంత్రాన్ని, ఆ ప్రాంతం మీకు ఏమాత్రం తెలిసినా ఈ బీజాక్షి మంత్రంతో ఆ ప్రాంతాన్ని వైబ్రేషన్ చేసుకోండి. మా భువనేశ్వరి దేవి భూమాత యొక్క అస్తిత్వానికి మూలమైన సమస్త చక్రాలకు శక్తిని అందజేసే మూలాధారానికి ఆధారంగా ఉండే మా భువనేశ్వరి దేవి. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఆ మూలాధార ప్రాంతంలో ఈ యొక్క బీజమంత్రాలను మనసులో తలుచుకుంటూ అక్కడ వైబ్రేషన్ ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఈ శివుడి యొక్క మహా చైతన్యంలో ఆ భువనేశ్వరి దేవి యొక్క అస్తిత్వంతో ఈ మూలాధార యొక్క శక్తి పెంచబడుతుంది. అది అన్ని కర్మల్ని తొలగించడానికి అత్యంత కీలకమైంది భువనేశ్వరి మాత యొక్క మూలాధార చైతన్య శక్తి. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. 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 మీరు ఎప్పుడైతే మూలాధారం అక్కడ సంకల్పం చేసుకొని ఈ వైబ్రేషన్ ఫీల్ అవుతారో మీకు కరెక్ట్ గా జననాంగాలకి మధ్యలో ఆనస్ కి మధ్యలో ఉంటది. అక్కడ వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారు. మీ జనాంగాల్లో కూడా వైబ్రేషన్ కలుగుతుంటుంది ఆ ప్రాంతం అంతా. ఇది మూలాధార శక్తిని మేల్కొల్పడంలో ఈ యొక్క బీజమంత్రం అంటే భువనేశ్వరి మాత అస్తిత్వంతో భూమాత యొక్క అనుగ్రహంతోనే మన కుండలిని యాక్టివేషన్ ఉంటుంది. కాబట్టి ఈ భూమాతకు మూలమైన భువనేశ్వరి మాత యొక్క బీజాక్షి మంత్రం ఈ మూలాధారాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఆ వైబ్రేషన్ ఏ రకమైన మీకు ఒక విద్యుత్ లాగా అనిపించవచ్చు, అక్కడ ఒక గిలిగింతలు పెట్టచ్చు, ఇంకో రకంగా ఏదైనా ఒక వైబ్రేషన్ మీ మూలాధార స్థాయిలో మూలాధార ప్రాంతంలో ఈ బీజాక్షి మంత్రాన్ని వైబ్రేషన్ ని ఫీల్ అవ్వండి. ఓం ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీం భువనేశ్వరాయ. అలాగే అలాగే భువనేశ్వరి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క మంత్రంతో వైబ్రేషన్ అలాగే అనుభూతి చెందుతూ ఉండండి మాస్టర్. ఎప్పుడైతే నేను చెప్పిన వైబ్రేషన్ వచ్చిందో ఆ వైబ్రేషన్ ని మళ్ళీ మీరు ఆ అనుభూతి చెందండి, రిపిటేషన్ కానివ్వండి అనుభూతి. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. 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 ఓం హ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. చాలా ఇంపార్టెంట్ కర్మలు పోవడానికి భువనేశ్వరి మాత యొక్క అనుగ్రహం ఇంపార్టెంట్. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ.
ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వరాయ. హ్రీం శ్రీం క్లీం అలాగే ఇప్పుడు మనం ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతూ ఒక్కసారి భువనేశ్వరి మాతకి ఆమె యొక్క అనుగ్రహానికి నమస్కారం చేసుకుంటూ మీ బొడ్డు కింద ఒక బెత్తుడు కింద నుండే స్వాదిష్టాన చక్రాన్ని దగ్గర ఫీల్ అవుదాము. ఆ ప్రాంతంలో స్వాదిష్టాన చక్రాలందు మీరు మీకు నచ్చిన దేవతని సంకల్పం చేసుకోవచ్చు, దేవి దేవతని. ఎందుకంటే స్వాదిష్టానం అనేది మనసుకి మూలం కాబట్టి మనస్సు అనేది మన కర్మల పరంగా రకరకాల ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఏ దేవత అయితే మీకు బాగా కనెక్టెడ్ ఉంటారో, అంటే ఏ దేవత యొక్క ఎక్కువగా మీరు ఇష్టపడతారో, కనెక్ట్ అయ్యి ఉంటారో, ఆ దేవత అనుగ్రహానికి కనెక్ట్ చేసుకోండి. లేదు అంటే పార్వతీ మాతని, బై డిఫాల్ట్ పార్వతీ మాతని అనుగ్రహాన్ని, పార్వతీ మాత యొక్క అస్తిత్వంతో ఆమె యొక్క పార్వతీ మాతని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పార్వతీ లేదా గౌరీ మాతని తలుచుకుంటూ మనస్ఫూర్తిగా ఆ చక్ర కనెక్ట్ చేసుకోండి అధిష్టానికి. అలాగే మీ బొడ్డుపై ఒక బెత్తుడు పైన ఉండే సుమారుగా 2 బెత్తుళ్ళ పైన ఉంటది మణిపూరక చక్ర. మణిపూరక చక్ర ప్రాంతంలో వైబ్రేషన్ ని గమనించండి. మీ బాడీ నిండి అంతా కూడా గోల్డెన్ యొక్క దివ్య చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యంలో మీకు వేగంగా తెలుస్తుంది. మరింత నింపబడుతున్న, ప్రచోదనం చెందుతున్న, పైకి వెలుగుగా విస్తరిస్తున్న, గోల్డెన్ కలర్ లో గోల్డెన్ ఆరాతో ఉన్న, మరింతగా మీలో రాహవం చెందుతూ నలువైపులా విస్తరిస్తున్న ఈ గోల్డెన్ ఎనర్జీలోని మీరు ఆ ప్రకంపనని సులభంగా అందుకోగలుగుతారు. ఈ మణిపూరక చక్రంలో మనకి సమస్త ఆయురారోగ్యాలు, అష్టైశ్వర సిద్ధులను, భౌతికమైన సమస్త సౌభాగ్యాలను, సమృద్ధిని కలగజేసే మహాలక్ష్మి అమ్మవారిని హృదయపూర్వకంగా తలుచుకుంటూ ఆ యొక్క మణిపూర చక్రాన్ని కనెక్ట్ చేసుకోండి. అక్కడ వైబ్రేషన్ ఫీల్ అవుతుంది. అదేవిధంగా అనాహత చక్రం, సకల జీవకోటికి ప్రకృతితోల సమస్త లోకాలను, అన్ని రకాల
మనము మనుగడకి దివ్య దేవతలు పరమ గురువుల్ని యొక్క గైడెన్స్ ని, అలాగే అసెండెడ్ మాస్టర్ల యొక్క జీవ చైతన్య శక్తుల్ని అనుసంధానం చేసే ప్రాణశక్తి, సమస్త ప్రాణశక్తులకు మూలమైనటువంటి జీవాత్మను నిరంతరం కాపాడే దుర్గామాత లేదు అంటే శాంభవి మాత మీ హార్ట్ చక్ర దగ్గర సంకల్పం చేసుకోండి, కనెక్ట్ చేసుకోండి. మీకు మా దుర్గతో కనెక్షన్ ఉంటే మా దుర్గా, లేదంటే శాంభవి. ముల్లోకాలకు మల్టీ డైమెన్షనల్ గేట్వే శంబాలాకు మూలంగా ఉండే శాంభవి మాత, శంబాల యొక్క మూల చైతన్య శక్తి కలిగిన, మూల చైతన్యానికి కారణమైన అనంత విశ్వాలకి అనుసంధానించబడి ఉన్న శాంభవి మాతని మీ ఆర్ట్ చక్రాలు ప్రతిష్ఠ చేసుకోండి. ఆమె యొక్క కటాక్షాలను, అనుగ్రహాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, వినమ్రతో ఆమెని కోరుకోండి మాస్టర్స్. హార్ట్ చక్ర చాలా అత్యంత ముఖ్యమైనది. హార్ట్ చక్ర ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో మనకి ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమస్య ఉన్నా, ఎటువంటి పరిధుల్లో కూడా మనకి దారి ఏర్పడుతుంది. దివ్య దేవతలు మనకి ఎటువంటి సమస్త భౌతిక, ఆధ్యాత్మిక చైతన్యాలను కలిగించాలన్నా, దివ్య శక్తుల యొక్క మార్గాన్ని సూచించాలన్నా, అన్నింటికీ కూడా అదే విధంగా జీవనోపాధికి అత్యున్నతమైన, అత్యద్భుతమైన మార్గాలు మన జీవితంలో ఏర్పడాలన్నా హార్ట్ చక్ర చాలా కీలకమైంది. ఈ హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేయవలసిందిగా దుర్గామాతని, ఏదో శాంభవి మాతని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, వినమ్రతతో ప్రార్థించండి. హార్ట్ చక్రాన్ని యాక్టివ్ చేసుకోండి. అలాగే మీ యొక్క విశుద్ధ చక్రాన్ని వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. విశుద్ధ చక్రాలు మీరు సర్వ చైతన్య శక్తుల్లో కీలకమైన మహావిజ్ఞానాన్ని పొందడానికి రాజరాజేశ్వరి లేదంటే ఆమెని మనము రాజరాజేశ్వరి, శ్యామలాదేవి, రాజరాజేశ్వరి, అలాగే లేదు అంటే మన యొక్క తంత్ర శాస్త్రము దశ మహావిద్యల్లో మాతంగి మాత, ఆమె రాజరాజేశ్వరి, ఆమె మధుర మీనాక్షి. మీకు నేను చెప్పిన వాటిలో ఎవరు మీకు కనెక్టివిటీ ఉన్నా, లేదు అంటే గాయత్రి సరస్వతి యొక్క సమస్త జ్ఞాన మూలాలకి అనంతంగా ఉన్నటువంటి, విశ్వంలో ఉన్నటువంటి మహా చైతన్య పరిధుల్లో విస్తరించి ఉన్న అఖండమైన, అపారమైన తంత్ర మంత్ర విజ్ఞానాలకు మూలంగా ఉన్నటువంటి తాంత్రిక సర్వస్వి మాతంగి మాత, శ్రీ విద్యలో ఉన్నటువంటి మాతంగి మాతని, అలాగే లేదు అంటే మధుర మీనాక్షి, లేదంటే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆమె తలుచుకుంటూ ఈ యొక్క ఆమె అనుగ్రహంతో విశుద్ధ చక్ర యాక్టివేట్ అవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా వేడుకోండి మాస్టర్స్. అలాగే సమస్త పరమ గురువులకు ఆది అంతంగా ఉన్నటువంటి భౌతికము, అభౌతికంగా ఉండే సమస్త మూల సంపదకు, మహాశక్తి చైతన్యాలకు మరియు శివుని యొక్క త్రినేత్రంగా ఉన్నటువంటి లలిత అమ్మవారు, శ్రీ లలిత అమ్మవారు
ఆమెని మీ యొక్క భృగు భాగం, మీ యొక్క థర్డ్ ఐలోని లలిత అమ్మవారిని సంకల్పం చేసుకోండి. ఆమె యొక్క అనుగ్రహానికి, ఆమె యొక్క దివ్య మహా చైతన్యాన్ని కలిగించవలసిందిగా, కర్మరహిత జీవితానికి, ఆ శివుని అనుగ్రహానికి దారి కల్పించవలసిందిగా వినయంతో, వినమ్రతతో లలిత అమ్మవారిని మీరు తలుచుకుంటూ, ఆమె అనుగ్రహంతో నా యొక్క థర్డ్ ఐ అనంత విజ్ఞానాలకు మూలమైన దివ్య భవ్యమైన ఈ యొక్క భూమిపై అత్యద్భుతమైన జీవిత స్థితిని, స్థాయిని కల్పించే విజ్ఞానము, వ్యవహారికము, అటు ఆధ్యాత్మికము, అన్ని స్థాయిల్లో కూడా అత్యున్నత స్థాయిలో మనల్ని చేర్చగలిగే శ్రీ లలిత అమ్మవారు, ఆమె యొక్క దివ్య కృపా కటాక్షలతో ఆ థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలి. ఆ శివుని యొక్క మహా విశ్వ చైతన్యాన్ని అందుకునేందుకు కూడా లలిత అమ్మవారే పాత్ అనేది, ఆమె గేట్వే కాబట్టి ఆమె యొక్క అనుగ్రహంతో సమస్త సిద్ధులు, శక్తులు మరియు జీవితంలో సమృద్ధి మరియు సమస్త భోగ భాగ్యాలకు తగిన జ్ఞానాన్ని, మహావిజ్ఞానాన్ని, తంత్ర జ్ఞానం యొక్క మూలాల్ని థర్డ్ ఐ ద్వారా చూపించవలసిందిగా మనోనేత్రంగా లలిత అమ్మవారిని యాక్టివేట్ చేయవలసిందిగా ఈ యొక్క థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకోండి. లలిత అమ్మవారిని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మరియు వినయంగా ఆమె కృపా కటాక్షాలకే ఆమెను ప్రార్థిస్తూ ఆమె అనుగ్రహం మీ యొక్క థర్డ్ ఐలో ఉండాలని చెప్పి సంకల్పం చేసుకున్నాం. అలాగే సహస్రారం, ఈ పైన కాళీమాత యొక్క ప్రత్యక్ష అస్తిత్వం కలిగి పరమ విశ్వాలకు, అనంత విశ్వాలకు ఆధారభూతము, అనంత విశ్వాలకు దారి చూపించే తారాదేవి అమ్మవారిని, తారాదేవి అమ్మవారిని ఈ యొక్క సహస్రారంలో తారాదేవి యొక్క చైతన్యాన్ని, ఆమె యొక్క దివ్య కృపా కటాక్షలతో సమస్త లోకాల యొక్క మహా చైతన్యాన్ని పొందగలగాలని చెప్పి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ చైతన్యాన్ని మీ యొక్క శిరస్సు పైభాగంలో యాక్టివేట్ చేసుకోండి. తారాదేవిని మీరు సహస్రారంలో యాక్టివేట్ చేసుకోండి. అందరూ కూడా తారాదేవిని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా వేడుకుంటూ, వినమ్రంగా ప్రార్థిస్తూ, తారాదేవి అనుగ్రహంతో మనకెప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వేడుకుంటూ సహస్రాన్ని పూర్తిగా తారాదేవి అనుగ్రహంతో అనంత విశ్వాలకు మరియు మూల చైతన్య శక్తిగా ఉన్నటువంటి మహాకాళి, విశ్వమాత, మహాజగజ్జన్ని కనెక్ట్ చేయవలసిందిగా, ఆమె యొక్క చైతన్యంతో ఎప్పుడు కర్మరహితమైన, కర్మని తొలగించే అత్యద్భుతమైన శక్తి చైతన్యాల మార్గాన్ని
గాయత్రి సహస్రారం ద్వారా మీ యొక్క సమస్త మూలాలకి సమస్త కర్మల్ని తొలగించే మహా విశ్వమాత మహాజగజ్జని మహాకాళి యొక్క అనుగ్రహాన్ని తారాదేవి ద్వారా పొందాలని సంకల్పం చేసుకుంటూ సర్వకర్మ విముక్తికి తగిన జ్ఞానాన్ని తంత్ర మంత్ర విజ్ఞానాన్ని కల్పించవలసింది తారాదేవిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకున్న మాస్టర్స్. మూలాధారము సహస్రారము చాలా ఇంపార్టెంట్ కాబట్టి సహస్రారంలో కూడా మీరు కేంద్రీకరించండి పూర్తిగా. సహస్రారంలో మీకు తారాదేవి యొక్క అనుష్ఠానం చేసుకోండి. నమో నమః. ఓం శ్రీ తారాయే 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 నమో నమః. ఓం శ్రీ తారాయే. ఏదైతే పైనుంచి మీకు అనంతంగా కాలయంత్రం నుంచి మహా గోల్డెన్ ఎనర్జీ వస్తుందో ప్రవాహంగా, ఆ ప్రవాహంతో ఈ యొక్క వైబ్రేషన్ అనుసంధానం చేసుకుని మీ సహస్రారంలో వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. ఆ మహాతారాదేవిని, ఆమె అనుగ్రహానికి వినమ్రతతోటి ఆమెని తలుచుకుంటూ మీ యొక్క శాస్త్రం, మీ యొక్క మెదడు పై భాగం అంతా కూడా ఈ వైబ్రేషన్ ఫీల్ అవ్వండి ఆ గోల్డెన్ ఎనర్జీస్ తో. శ్రీ తారాయే నమో నమః. ఓం 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 శ్రీ తారాయే
నమో నమః ఓం శ్రీ తారాయే నమో నమః ఓం శ్రీ తారాయే. ఓకే మినిస్టర్స్, మనం మరొకసారి ఆ విశ్వమాత మహాగర్జని మహాకాళిగా ఉన్నటువంటి ఆమె యొక్క ప్రత్యక్ష అస్తిత్వము మనకి సర్వ జ్ఞాన అన్ని రకాల మల్టీ డైమెన్షన్ ద్వారా మనకి సమస్త జ్ఞాన విజ్ఞానాన్ని మహాప్రజ్ఞని కలగజేసే తారామాతకి, ఆ తారామాతకి సమస్త దేవతలకు మూలంగా ఉన్నటువంటి విశ్వమాత మహాజగజ్జని మహాకాళికి మరొక్కసారి ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలతో ఈ యొక్క తారాదేవి అనుగ్రహంతో కాళీమాత యొక్క మూల చైతన్య శక్తితో సమస్త కర్మల్ని మనలో ఎప్పటికీ వాళ్ళ అనుగ్రహంతో సమస్త కర్మల్లో పోతూ మన సంకల్పాలకు అనుగుణమైన దివ్యమైన భవ్యమైన జీవితాన్ని కలిగించాలని మరొకసారి తారామాతకి, అలాగే కాళీమాతకు, తారామాతకి మూలంగా ఉన్నటువంటి కాళీమాతకు మరొకసారి సాష్టాంగ ప్రణామాలతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే ఈ యొక్క దివ్యమైన అత్యద్భుతమైన విశ్వ చైతన్య శక్తులకి మూలంగా ఉంటూ మన యొక్క అణువున కణకణువున మహా చైతన్యంగా మన శక్తి చైతన్యాన్ని మనలో దయా కృపా కటాక్షాలు కలగచేసినటువంటి పరమశివుని యొక్క అస్తిత్వాన్ని, ఆయన యొక్క విశ్వ చైతన్యాన్ని మన యొక్క మానవ శరీరం భౌతిక సూక్ష్మ మరియు కారణ శరీరాల్లో విస్తరింపజేయడంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి శివ బాబాజీగా ఉన్నటువంటి మన ధ్యానంలో ధ్యానులకు ముఖ్యంగా అనుగ్రహాన్ని కల్పించి తమ యొక్క ప్రేమ కృపా కటాక్షాలతో మనల్ని సురక్షంగా సులభంగా కర్మ విముక్తుల్ని చేసి మనల్ని యోగ మార్గంలో ముందుకు నడిపిస్తున్న మన శంబాల పరమ గురువుకి అధ్యక్ష వహిస్తున్నటువంటి అమర్ ఆర్య శ్రీ మమతార్ బాబాజీకి అనంత కోటి ఆత్మాభివందనాలు, శతకోటి పాతాభివందనాలు మరియు ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ మన ఈ ప్రక్రియలో మనకి ముందుండి నడిపించిన ప్రతిసారి యొక్క పూర్ణాత్మైనటువంటి మహాప్రజ్ఞాత్మకు మనం అంతా వినయంతో వినమ్రతో నమస్కారము మరియు ఆత్మ నమస్కారాలతో అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రతిసారి యొక్క పూర్ణాత్మైన ప్రజ్ఞాత్మకు మనం వీడ్కోలు పలుకుదాము, అభివందనలు తెలియజేసుకుంటూ అలాగే సమస్త దేవతా శక్తులకు, దివ్య దేవతా శక్తులకు, దివ్య దేవతా మూర్తులకు మరియు పరమ గురువులకు, అలాగే సప్త ఋషుల యొక్క ప్రచండమైన మహావిజ్ఞానానికి మనందరికీ ఆ విజ్ఞానాన్ని ముందుకు చూపిస్తూ మనకు నడిపిస్తున్నటువంటి ఆ అరుణాచల శివ మహాక్షేత్రంలో వేల సంవత్సరాలుగా జీవ సమాధంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ అనుగ్రహానికై వాళ్ళందరికీ పాదాభివందనాలు, సాష్టాంగ ప్రణామాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ అరుణాచల శివ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సకల దివ్య దేవతలకు, దేవతా మూర్తులకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు, ఆత్మ నమస్కారం, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ భూమిపై ఉన్నటువంటి సకల జీవకోటి రాశికి ఉత్పత్తితో కూడిన ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, అలాగే ప్రకృతి మాతలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి వృక్ష జాతికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ యొక్క ఖనిజ సామ్రాజ్యానికి మన యొక్క కృతజ్ఞతలను మరియు ఆత్మ ప్రణామాలను మరియు అభివందనాలను తెలియజేసుకుంటూ ఈ సమస్త సామ్రాజ్యాలతో మన జీవాత్మల్ని అనేక జన్మలుగా ఈ యొక్క భూమిపై అత్యద్భుతమైన జీవితాన్ని కల్పిస్తూ
సమస్త కావలసిన మనలో సమస్త ప్రాణశక్తిని ధాతు పుష్టిని కలిగిస్తూ మనం ముందుకు నడుస్తున్నటువంటి అందరి ఆత్మకు తల్లి అయినటువంటి ఈ యొక్క జీవాత్మకు తల్లిగా ఉన్నటువంటి భూమాతకు మరొక్కసారి అనంత కోటి ఆత్మప్రణామాలు, శతకోటి పాదాలు మరియు హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ మనందరి పూర్ణాత్మలకు మనం ఒక పూర్తిగా ఆత్మ ప్రణామాలతో థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. అలాగే ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పరమశివుని యొక్క అరుణాచల శివుని యొక్క అనుగ్రహం ఉండాలని, ఈ అరుణాచల శివ శక్తి క్షేత్రంలో ఉన్న జీవ సమాధుల్లో ఉన్న గురువులందరి యొక్క అనుగ్రహం ఎల్లప్పటికీ ఉండాలని మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ నమో పార్వతీపతి నమో పార్వతీపతి నమో పార్వతీపతి హర 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 మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Past 10 seconds. 9 8 7 6 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, కళ్ళ ముందు మీరు రెండు చేతులు అరచేతులు పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఎవరికైనా ఇంకా ఎనర్జీ ఫ్లో ఉంటే వాళ్ళు అలాగే కళ్ళు మూసుకొని ఎనర్జీ ఫ్లోని మీరు ఆస్వాదించండి, అనుభూతి చెందండి. ఎవరైతే కళ్ళు తెరవగలుగుతారో వాళ్ళు మాత్రమే కళ్ళు తెరిచి ఎవరికైనా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నా ఏదన్నా అడగాలనుకున్నా వాళ్ళు షేర్ చేయొచ్చు.